ఇప్పుడు మన్ పరిచర్యకు బైబిలు ఆధారాన్ని పరిశీలించబోతున్నా. మన దేశం 2 సంక్షోభాలను ఎదుర్కొంటోంది. మొదటి సంక్షోభం తండ్రి లేనితనం. 40% పైగా అమెరికన్ యువత అవివాహిత తల్లులకు జన్మిస్తారు. విడాకుల రేటు ఎక్కువగానే ఉంది. అంటే మనకు అస్థిరంగా పెరుగుతున్న పిల్లలు చాలా మంది ఉన్నారు. ఇళ్ళు ఒంటరి తల్లిదండ్రులచే పెంచబడతాయి. ప్రస్తుతం ఇది యునైటెడ్ స్టేట్స్లో 1/3 కంటే ఎక్కువ మంది పిల్లలు, 1/3 కంటే ఎక్కువ మంది ఒంటరి తల్లిదండ్రులచే పెంచబడుతున్నారు. గత 3-4 దశాబ్దాలుగా మనం చూసిన ఒక విషయం ఏమిటంటే తల్లిలేనితనంలో పెరుగుదల. మరియు మన దగ్గర ఇప్పుడు చాలామంది మహిళలు ఉన్నారు, వారు జైలుకు వెళతారు. ఇది సంవత్సరాల క్రితం ఎన్నడూ జరగలేదు. తద్వారా స్త్రీ నిర్బంధం గత 4 దశాబ్దాలుగా రేటు పెరిగింది. మరియు మాకు చాలామంది పిల్లలు తల్లులు లేకుండా పెరుగుతున్నారు. మరియు బైబిల్ పిలుపు ఉందని మనం చూడవచ్చు, తండ్రి లేని వారి అవసరాలను తీర్చడానికి. అలాగే తల్లిలేనివారు, అనాథలు. తొలి కీర్తనల పుస్తకం చూద్దాం. 58:5. దేవుడు తండ్రి లేనివారికి తండ్రి, విధవరాండ్రకు రక్షకుడు, పరిశుద్ధ నివాసములో దేవుడు. దేవుని హృదయం తండ్రి లేని వారితో ఉంది. కీర్తనలు 15లో మనం చూస్తాం, కాని దేవుడు బాధలో ఉన్నవారి కష్టాలను నువ్వు చూస్తావు. వారి దుఃఖాన్ని పరిగణించి నువ్వు వారిని ఆదుకుంటావు. బాధితులు తమను తాము నీకు అప్పగించుకుంటారు. తండ్రి లేని వారికి నువ్వు సహాయకుడివి. కాబట్టి దేవుని హృదయం తండ్రి లేని వారితో మాత్రమే కాదు. ఏం జరుగుతుందో ఆయన చూస్తాడు. ఈ వచనంలో ముఖ్యమైన పదం బాధితులు తమను తాము నీకు అప్పగించుకుంటారు. మనం చూడగలిగే విషయాలలో ఒకటి ఏమిటంటే తండ్రి లేకుండా పెరిగిన పిల్లలు ఇతర పిల్లల కంటే ఎక్కువగా హింసకు గురవుతారు మరియు నేరాలకు గురవుతారు. తండ్రి లేకపోవడం వల్ల వారిని రక్షించేవారు ఎవరూ లేకపోవడం సహజ కారణం కావచ్చు, కానీ ఇది ఆర్థిక సమస్యల వల్ల కూడా వస్తుంది. ఇంట్లో తక్కువ డబ్బు ఉండటం వల్ల ఎక్కువ సమస్యలు వస్తాయి. ఆ తర్వాత కీర్తనలో 17-18 వరకు బాధలో ఉన్నవారి కోరికను నువ్వు వింటావు ప్రభువా. వాళ్లని ప్రోత్సహిస్తావు. దిక్కులేని వారిని, అణగారిన వారిని కాపాడుతూ వారి మొరను ఆలకిస్తావు. కేవలం మర్త్యులు ఇకపై భయభ్రాంతులకు గురిచేయకుండా చూస్తావు. ప్రపంచం ఒక విశ్వాసఘాతకమైనది. తండ్రి లేదా తల్లి లేకుండా పెరుగుతున్న పిల్లలకు భయంకరమైన ప్రదేశం కావచ్చు. మరియు దేవుడు ఏమి జరుగుతుందో చూస్తాడు మరియు వింటాడు. మరియు వారికి ఏమి కావాలో స్పష్టంగా ఉంది. వారిని ప్రోత్సహించాలని చెబుతోంది. వారికి వినే వ్యక్తి కావాలి మరియు వారిని సమర్థించే వ్యక్తి కావాలి. పిల్లలు తల్లిదండ్రులు లేకుండా, ముఖ్యంగా తండ్రి లేకుండా జీవిస్తున్న పిల్లలకు తమను సమర్థించేందుకు ఎవరైనా కావాలి. చివరిగా మనం హోషేయ 14లో చూడవచ్చు, మా చేతులతో చేసిన వాటికి మా దేవుళ్ళు అని మేమెప్పుడూ చెప్పము, ఎందుకంటే నీలోనే దిక్కులేని వారు కనికరం పొందుతారు. ఇక్కడ ముఖ్యమైన విషయాలలో ఒకటి ఏమిటంటే మన చేతులతో చేసిన వాటినే దేవుళ్ళుగా చేసుకుంటాం. మనందరికీ మన ఆట వస్తువులంటే ఇష్టం, మన సౌకర్యాలంటే ఇష్టం. కాని దేవుడు కోరుకునే అవసరాల కంటే, ఇతరుల అవసరాల కంటే కొన్నిసార్లు వాటికే ఎక్కువ ప్రాధాన్యమిస్తాం. దేవుడు కోరుకునే దానికంటే కూడా. మన పిలుపు ఎలా ఉండాలంటే కరుణ. తండ్రి లేని పిల్లల పట్ల దేవునికి ఎంత కరుణ ఉందో, మన కోరికలను పక్కన పెట్టడానికి ఆయనంత సిద్ధంగా ఉన్నారో చూడాలి. చాలాసార్లు వాటిని పక్కన పెట్టాలి. మన చుట్టూ చూడాలి, సహాయం అవసరమైన వారిని గమనించాలి. ఎవరికైతే మన సహాయం అవసరమో. లేఖనాల్లో మెంటర్ గురించి చాలా స్పష్టంగా ఉంది, దాని గురించి కాసేపట్లో తెలుసుకుంటాం. మనం ముగ్గురికి సహాయం చేయాలి. పేదలకి ప్రత్యేక అవసరాలుంటాయి, వాళ్ళంటే దేవుడికి చాలా ఇష్టం. వితంతువులు మరియు అనాథలు. ఇది మన దేశంలో ఇప్పుడున్న వితంతువులు, పిల్లలతో వదిలేసి వెళ్లిపోయిన పురుషుల వల్ల ఒంటరిగా మిగిలిపోయిన మహిళలు. పిల్లలతో వదిలేసి వెళ్లిపోయిన పురుషుల వల్ల ఒంటరిగా మిగిలిపోయిన మహిళలు. మరియు తండ్రులు లేదా తల్లులు లేదా ఇద్దరూ లేకుండానే అనాథలుగా పెరుగుతున్న పిల్లలు మనకు ఉన్నారు. మనకు చాలామంది పిల్లలు ఫాస్టర్ కేర్ లేదా దత్తత అవసరమైన పిల్లలు ఉన్నారు, గ్రూప్ హోమ్స్లో నివసిస్తున్నారు. మరియు తరువాత అణగారినవారు. మనం దీన్ని చాలా విధాలుగా చూడవచ్చు. కానీ వేర్వేరు జాతి, జన సమూహాలు, సామాజిక ఆర్థికంగా వేర్వేరు సమూహాలు, తరగతులు. అనుభవం వివిధ మార్గాల్లో అణచివేత.
మరియు వారిని చేరుకోవడానికి మరియు ఉండటానికి మనం పిలువబడ్డాము. మన ప్రపంచంలోకి వెళ్ళే ప్రజలు. వారి కోసం చూడండి మరియు మనం దేవుని చేతులు, కాళ్ళు మరియు స్వరం ఎలా ఉండగలమో చూడటానికి. వారి జీవితాల్లో. కాబట్టి దేవుని హృదయం ఎక్కడ ఉందో మనం చూస్తాము. బైబిల్ స్టడీ చేయడానికి చాలా చెత్త మార్గం అని నేను తరచుగా విన్నాను, ఒక పదాల గణన చేయడం. కాని ఇదిగో మనం ఇక్కడ చేశాము. మీరు చూస్తే లేఖనం పేద అనే పదం 177 సార్లు వస్తుంది. వితంతువు 64. బాధిత 47. మొత్తం 288 సార్లు. పేదలు మరియు పేదరికం సమస్యల గురించి మాట్లాడుతూ, నిజానికి 2000కు పైగా గ్రంథాలు ఉన్నాయి దాని గురించి మాట్లాడేవి వివిధ మార్గాల్లో. పేదలకు సహాయం చేయడానికి పిలుపు మరియు పేదలు తమను తాము దాని నుండి బయటకు తీసుకురావడానికి మరియు పేదరికానికి దారితీసే సమస్యలను నివారించడానికి వారు ఏమి చేయగలరో చేయడానికి పిలుపు. ఆ తర్వాత మనం లైంగికత గురించి చూస్తే 47 సార్లు వస్తుంది. లైంగికంగా అనైతికం 8 సార్లు. ఇంకా నేను సంవత్సరాల క్రితం చర్చిలో ఉన్నప్పుడు పేదరికం గురించి మాట్లాడే దానికంటే మన లైంగికత గురించి చాలా ఎక్కువ వినేవాళ్లం, కానీ శ్లోకాల సంఖ్య ఎక్కువ. మరియు గొప్ప మార్గాల్లో ఉన్నాయి. మనం రెండింటి గురించి మాట్లాడకూడదని కాదు, కానీ మనం తరచుగా వాటిపైనే దృష్టి పెడతాం. అయినా లైంగిక సమస్యలు తరచుగా పేదరికానికి దారితీయవచ్చు. ఒంటరి తల్లిదండ్రుల సమస్య, అవివాహిత జననాలు. తల్లిదండ్రులు పెళ్లి కాకుండా పిల్లల్ని కనడం. ఒక స్త్రీ లేదా ఒక పురుషుడు ఒంటరి తల్లిదండ్రులుగా మారితే వారి ఆదాయం, వారి అవకాశాలు పేదరికం నుండి బయటపడటం లేదా పేదరికంలోకి వెళ్లడం చాలా ఎక్కువ. పేదరికంలోకి వెళ్లడం ఎక్కువ, కానీ బయటకు రావడం చాలా తక్కువ. మీరు ఒంటరి తల్లిదండ్రులైతే పేదరికం నుండి బయటపడటం చాలా కష్టం. నేను ఇప్పుడే చేయాలనుకుంటున్నది యెషయాను చూడటం. 58. ఇది నాకు ఇష్టమైన వాటిలో ఒకటి లేఖన భాగం. ఇప్పుడు ఇక్కడ మొదటి భాగాన్ని చదువుదాం. గట్టిగా అరవండి. వెనక్కి తగ్గకు. బూరలా నీ స్వరం పెంచు. నా ప్రజల తిరుగుబాటును, యాకోబు వంశస్థుల పాపాలను వారికి తెలియజేయి. వారు ప్రతిరోజు నన్ను వెతుకుతున్నారు. నీతిగా ప్రవర్తించే, తమ దేవుని ఆజ్ఞలను విడిచిపెట్టని జనాంగంలా నా మార్గాలను తెలుసుకోవడానికి ఆసక్తిగా ఉన్నారు. వారు నన్ను న్యాయమైన తీర్పుల కోసం అడుగుతున్నారు. దేవుడు తమ దగ్గరకు రావాలని ఆతృతగా ఉన్నారు. మేము ఎందుకు ఉపవాసం ఉన్నాము అని వారు అడిగారు. నువ్వు చూడలేదు. మేము ఎందుకు మమ్మల్ని తగ్గించుకున్నాము? నువ్వు గమనించలేదు. ఇక్కడ ఇశ్రాయేలు యొక్క విలాపం ఏమిటంటే, దేవా, నువ్వు ఎక్కడ ఉన్నావు? మాకు ఇన్ని సమస్యలు ఉన్నాయి, అయినా మేము నిన్ను పిలుస్తున్నాము, నువ్వు మాకు సమాధానం ఇవ్వడం లేదు. కాబట్టి ఇది కొనసాగుతుంది. దేవుడు ఇలా అంటున్నాడు, మీరు ఉపవాసం ఉన్న రోజున కూడా మీరు మీ ఇష్టం వచ్చినట్లు చేస్తారు. మీ కార్మికులందరినీ దోచుకుంటారు. మీ ఉపవాసం గొడవలు, కలహాలతో ముగుస్తుంది మరియు దుష్టచేతులతో ఒకరినొకరు కొట్టుకుంటారు. ఈ రోజు మీరు ఉపవాసం ఉండి మీ స్వరం పైనుంచి వినబడుతుందని ఆశిస్తే అది జరగదు. నేను ఎంచుకున్న ఉపవాసం ఇదేనా? మనిషి తనను తాను తగ్గించుకోవడానికి ఒక రోజేనా? రెల్లుగడ్డిలా తలవంచుకుని గోనెపట్ట, బూడిద మీద పడుకోవడానికేనా? దాన్నే మీరు ఏమంటారు? ఉపవాసం అంటారా? ప్రభువుకు అంగీకారమైన రోజు అంటారా? కాబట్టి దేవుడు ఇక్కడ ఒక అభియోగాన్ని ఇస్తున్నాడు. వారికి సరైన రూపం ఉంది. చేయాల్సినవన్నీ చేస్తున్నారు, ఉపవాసం ఉంటున్నారు. బయటకు నీతిమంతులుగా కనిపించే పనులు చేస్తున్నారు. కానీ వారి హృదయం సరిగ్గా లేదు. వారు ప్రజలను దోచుకుంటున్నారు. వారు కొట్టుకుంటున్నారు. మరియు వారు పంచుకోరు, ఒకరితో ఒకరు పంచుకోరు. కాబట్టి ఇక్కడ మనకు ఒక సందర్భం ఉంది ఎక్కడైతే బహుశా మన ఆధునిక చర్చిలో మనం చెప్పగలం, అవును, మనం అన్నీ సరిగ్గా చేస్తున్నాం. దేవా, మాకు గొప్ప ప్రైజ్ బ్యాండ్ ఉంది, మేము పాడుతున్నాము, చేతులు పైకెత్తుతున్నాము. మనం ఈ యాత్రలన్నీ చేస్తున్నాం, కాని మన హృదయం ఎక్కడ ఉంది? మరియు ఈ అభియోగం మన చర్చిలలో మరియు మన స్వంత హృదయాలలో మరియు నా స్వంత హృదయంలో కూడా నిజమని నేను అనుకుంటున్నాను, ఇజ్రాయెల్తో ఇక్కడ ఉన్నంతగా. మరియు తర్వాత ఇక్కడ ఇలా ఉంది,
నేను ఎంచుకున్న ఉపవాసం ఇది కాదా? అన్యాయపు సంకెళ్ళు విప్పడానికి మరియు కాడి యొక్క త్రాడులను విప్పడానికి, అణగారిన వారిని విడిపించడానికి మరియు ప్రతి కాడిని విరగొట్టడానికి, ఆకలితో ఉన్నవారితో మీ ఆహారాన్ని పంచుకోవడం మరియు పేద సంచారికి ఆశ్రయం కల్పించడం, మీరు వారిని దిగంబరులుగా చూసినప్పుడు వారికి దుస్తులు ధరింపజేయడం మరియు మీ స్వంత రక్తం మరియు మాంసం నుండి మరలిపోకుండా ఉండటం కాదా? దేవుడు ఇక్కడ తన ఎంచుకున్న ఉపవాసాన్ని ఇస్తున్నాడు, మరియు ఇది 3 విషయాలు. ఆయన మనల్ని న్యాయం కోసం వెతకాలని కోరుకుంటున్నాడు. అతను అణగారిన వారిని విడిపించాలని కోరుకుంటున్నాడు. బంధకంలో ఉన్నవారికి స్వేచ్ఛను తీసుకురావాలని కోరుకుంటున్నాడు. చాలా రకాలుగా బంధకత్వం వ్యక్తిగత బంధకత్వమా అనేది మనం చూడగలం. అలాగే మన సమాజంలో స్వేచ్ఛ లేకపోవడానికి కారణమయ్యే ప్రజల జీవితాల్లోకి స్వేచ్ఛ లేమిని తీసుకువచ్చే వారిని నిజంగా అనుమతించకుండా దేవుడు వారి కోసం ఏమి కలిగి ఉన్నాడో పూర్తిగా అనుభవించడానికి ఏమి జరుగుతుందో దాని కారణంగా. మరియు ఆపై దాతృత్వం. అది చేతనవ్వడంకి, ఇతరులకు ఇవ్వడానికి, ఇతరులకు పంచుకోవడానికి, మన దగ్గర ఉన్నది ఇవ్వడానికి, మరియు మనకు తెలియని వారితోనే కాదు, మన సొంత కుటుంబాలతో కూడా. కొంతమంది సొంత కుటుంబాలతో పంచుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు, అయితే దేవుడు ఎంచుకున్న ఉపవాసం ఉంది. ఆపై మనం ఇక్కడ చూస్తాం, అప్పుడు మీ వెలుగు వేకువలా ఉదయిస్తుంది మరియు మీ స్వస్థత త్వరగా కనిపిస్తుంది. అప్పుడు మీ నీతి మీకు ముందుగా వెళ్తుంది మరియు ప్రభువు మహిమ మీ వెనుక కాపలా ఉంటుంది. అప్పుడు మీరు పిలుస్తారు మరియు ప్రభువు సమాధానం ఇస్తాడు. మీరు సహాయం కోసం మొరపెడతారు మరియు అతను నేను ఇక్కడ ఉన్నాను అంటాడు. మీరు అణచివేత కాడిని తొలగిస్తే, వేలు చూపిస్తూ, దుర్భాషలాడుతూ, మీ సమయాన్ని వెచ్చిస్తే, ఆకలితో ఉన్నవారి కోసం పాటుపడి, బాధల్లో ఉన్నవారి అవసరాలను తీర్చితే, అప్పుడు మీ వెలుగు చీకటిలో ఉదయిస్తుంది, మీ రాత్రి మధ్యాహ్నంలా మారుతుంది. ఇక్కడ దేవుని బడ్జెటింగ్ ప్రణాళిక ఇదే. మీ సమయాన్ని వెచ్చించడమే. అవసరంలో ఉన్నవారి కోసం మీ సమయాన్ని వెచ్చించాలి. ఇతరులను తీర్పు తీర్చకూడదు. మనందరికీ మన జీవితాల్లో ఏదో ఒక రకమైన బడ్జెటింగ్ ఉంటుంది. మనకు ఖర్చు చేసే ప్రణాళికలు ఉండవచ్చు. దేవుడు మనల్ని చేయమని కోరుకునేది ఏమిటంటే, ఇతరులలో జీవితాలను పెట్టుబడి పెట్టడానికి మనల్ని మనం వెచ్చించుకోవడం, తద్వారా మార్పు తీసుకురావడం మన చుట్టూ ఉన్న ప్రజలతో. చివరగా ఇక్కడ ఉంది, ప్రభువు మిమ్మల్ని ఎల్లప్పుడూ నడిపిస్తాడు. ఆయన ఎండిన భూమిలో మీ అవసరాలను తీరుస్తాడు మరియు మీ శరీరాన్ని బలపరుస్తాడు. మీరు బాగా నీరున్న తోటలా ఉంటారు, ఎప్పటికీ ఎండిపోని నీటి ఊటలా ఉంటారు. మీ ప్రజలు పురాతన శిథిలాలను తిరిగి నిర్మిస్తారు మరియు యుగాల నాటి పునాదులను లేపుతారు. విరిగిన గోడలను బాగుచేసేవాడని, పునరుద్ధరించువాడని పిలువబడతావు. నివాసాలతో కూడిన వీధులు బాగుచేస్తావు. చివరికి దేవుడు సమాధానం ఇస్తాడు. ఇశ్రాయేలీయులు దేవుడు తమ మాట వినడం లేదని విలపించినట్లే, మనల్ని మనం వెచ్చిస్తే, సరైన మార్గాల్లో మనం తీర్పు తీర్చకపోతే, మన చుట్టూ ఉన్నవారిని పట్టించుకుంటే, దేవుడు మన సమాజాలను తిరిగి నిర్మిస్తాడు. మరియు దేశవ్యాప్తంగా చర్చిలు మరియు క్రైస్తవులు ఒక మార్పును చూపించారు వారి సమాజాలలో మరియు వారి సమాజాలను మార్చారు, ఎందుకంటే వారు వెళ్లి వారి జీవితాలను పెట్టుబడి పెట్టారు. వారిలో ఎవరికి చాలా అవసరమో వారితో. కాబట్టి ఇది సంక్షోభం నంబర్ 1, తండ్రిలేని సంక్షోభం మరియు దాని పర్యవసానాలు. దాని యొక్క రెండవ సంక్షోభం ఏమిటంటే, మనం మన చర్చి యువతను కోల్పోతున్నాం. 70% చర్చి యువత 25 సంవత్సరాల వయస్సు వచ్చేసరికి చర్చిలో ఉండటం లేదు. ఇప్పుడు అది సవాలు చేయబడిన గణాంకం. కానీ అది ఎక్కువ అని మనకు తెలుసు. బహుశా అంత ఎక్కువగా ఉండకపోవచ్చు, కాని అది ఎక్కువే. ఇక్కడ అసలైన సవాలు ఉంది, వయసు పెరిగే కొద్దీ వాళ్లు తిరిగి రాకపోవచ్చు. మరియు 30 ఏళ్ల వయస్సు వచ్చేసరికి చర్చిలో కేవలం 20% మంది మాత్రమే ఉంటారు. మళ్ళీ అది అతిశయోక్తి కావచ్చు, కాని సంక్షోభం మాత్రం ఉంది. మనం ఎలా చూసినా అది ఎంత ఎక్కువ ఉన్నా అది ఇప్పుడు చాలా ఎక్కువ ఉంది. ఇంకా ఒక బైబిల్ పిలుపు ఉంది. మనము వారందరినీ చేరుకోవాలి. ఇంకా పిల్లలు మన సొంత ఇంటిలో ఉన్నా, మన పొరుగువారి పిల్లలైనా లేదా ప్రక్క సీట్లో ఉన్న పిల్లలైనా వారిని చర్చిలో ఉంచాలి. పాత నిబంధన నుండి ఇక్కడ చూడండి. ఓ ఇశ్రాయేలు, మన దేవుడైన యెహోవా ఒక్కడే. నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ,
నీ పూర్ణ శక్తితోనూ ప్రేమింపుము. నేను ఈరోజు నీకు ఇచ్చు ఆజ్ఞలు నీ హృదయములో ఉండవలెను. వాటిని మీ పిల్లలకు నూరిపోయండి. మీరు ఇంట్లో కూర్చున్నప్పుడు, రోడ్డుపై నడుస్తున్నప్పుడు, పడుకున్నప్పుడు మరియు మీరు మేల్కొన్నప్పుడు వాటి గురించి మాట్లాడండి. మరియు ఇక్కడ మనం ఏమి చేయగలమని నేను అనుకుంటున్నానంటే, ఇది మన పిల్లలకు మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్న వారి కోసం కూడా అని చెప్పవచ్చు. మన చుట్టూ ఉన్నవారికి సువార్త యొక్క నిరీక్షణను, దేవునితో మన సంబంధం యొక్క నిరీక్షణను మనం అందించాలి. ప్రతి విధంగానూ మరియు దానిని మన పిల్లలతో మరియు పిల్లలతో చేయాలి మన చర్చి సమాజంలో. ఆపై ఇది కొత్త నిబంధన నుండి నాకు ఇష్టమైన ఆలలో మరొకటి. ఇక్కడ 2 తిమోతి 2:2 వద్ద ఉంది. మరియు మీరు నా నుండి విన్న విషయాలు, పౌలు ఇక్కడ చెబుతున్నాడు, అనేకమంది సాక్షుల సమక్షంలో మీరు నన్ను చెప్పడం విన్నారా? నమ్మకమైన వ్యక్తులకు అప్పగించండి, ఇతరులకు బోధించడానికి కూడా అర్హత కలిగి ఉంటారు. మన చర్చి యువతలో మనం పెట్టుబడులు పెట్టాలి, తద్వారా వారు భవిష్యత్తు నాయకులుగా ఎదుగుతారు. మరియు మార్గదర్శకత్వం దీనిలో ఒక ముఖ్యమైన భాగం. ఇది అంతరతరాల చర్చిలో పరిచర్య యొక్క సారాంశం సంబంధాల గురించే. ప్రారంభం ఆదాము తోటలో ఉన్నప్పటి నుండి దేవునితో మాట్లాడటం, దేవునితో నడవటం గురించే జరిగింది. మొదటి తెస్సలోనీకయులకు రాసిన పత్రికలో పౌలు హృదయాన్ని మనం చూడవచ్చు. 2 వచనములు 2 నుండి 14 వరకు. దీనిని మీరు స్వయంగా చదవమని మేము అడుగుతున్నాము. మేము మెంటర్ శిక్షణ ద్వారా వెళ్ళినప్పుడు దీని గురించి తరువాత చర్చిస్తాము. అయితే ఇక్కడ పౌలు మొదట తల్లి హృదయం, తండ్రి హృదయం కలిగి ఉన్నాడని మనం చూడవచ్చు. మరియు అవే విషయాలు ఆయన్ని సమర్థవంతంగా చేశాయి మరియు ప్రజలను ఆయన వైపు ఆకర్షించాయి. అందుకే గొప్ప ప్రసంగ సామర్థ్యం లేని వ్యక్తి, కొన్ని బలహీనతలు ఉన్నప్పటికీ నమ్మకమైన అనుచరులను కలిగి ఉన్నాడు. ఆ సమయంలో రోమన్ ప్రపంచం అంతటా మనము యేసు మరియు ఆయన శిష్యుల ఉదాహరణను కూడా చూడవచ్చు. ఆయన వారితో నడిచాడు మరియు వారు అతనితో నడిచారు మరియు వారు 3 విషయాలు చేశారు. వారు గమనించారు, అతను ఏమి చేశాడో మరియు అతను ఎవరు అని. దానిని వారి జీవితాల్లోకి తీసుకున్నారు. ఆపై వారు వెళ్లి సేవ చేశారు. మరియు ఇది మెంటరింగ్ కోసం మనకు ఉండవలసిన ఉదాహరణ. మన చుట్టూ ఉన్నవారితో మనం నడవాలి మరియు మన సహాయం అవసరమైన పిల్లలతో మనం నడవాలి. మరియు మనం చేసినప్పుడు వారు గమనిస్తారు మనం ఏమి చేస్తున్నామో, మరియు వారు చూస్తారు దేవుని పట్ల మన విశ్వాసం. మరియు వారు అదే సమయంలో మన తప్పును చూస్తారు, కాని మనం తిరిగి రావడం చూస్తారు ప్రభువుకు. ఆపై ఆశాజనకంగా వారు దానిని వారి జీవితాల్లోకి తీసుకుంటారు మరియు సేవ చేస్తారు. ఇప్పుడు ఇది బైబిల్ ఆధారానికి సంక్షిప్త అవలోకనం. మెంటరింగ్ గురించి లేఖనాల్లో చాలా ఎక్కువ ఉంది. లేఖనంలో మెంటరింగ్ గురించి చాలా ఎక్కువ ఉంది, కానీ అది మనకు కొన్ని మార్గదర్శకాలను ఇస్తుంది. మన మెంటరింగ్ మంత్రిత్వ శాఖలను నిర్మించేటప్పుడు మనం ముందుకు సాగవచ్చు.